ఎలక్టోరల్ బాండ్ స్కీమ్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. బాండ్ల ద్వారా ప్రభుత్వానికి దాతల మధ్య క్విడ్ ప్రోకోకు అవకాశం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్ మార్గం కాదని స్పష్టం చేసింది. మార్చి 6లోగా బాండ్ల వివరాలు ఇవ్వాలని ఎస్బీఐ బ్యాంకును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటు పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ బాండ్స్ ను అమ్మకూడదని, వాటి మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకున్నా ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని స్పష్టం చేసింది. అనామక ఎలక్టోరల్ బాండ్ల సమాచార హక్కు ఆర్టీఐ ఆర్టికల్ 19(1)లను ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. బాండ్ల ద్వారా ప్రభుత్వానికి దాతల మధ్య క్విడ్ ప్రోకోకు అవకాశం కల్పిస్తుందని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా ఉన్నాయని ఆరోపించింది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్ల మార్గం కాదని స్పష్టం చేసింది. మార్చి 6లోగా ఎస్బీఐ బ్యాంకు ఈ వివరాలను ఈసీకి ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఎన్నికల కమిషన్లు, సెబీలు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మార్చి 13 లోపు వెబ్సైట్ లో ఉంచాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో గత ఏడాది నవంబర్లోనే విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ లో పెట్టిన ధర్మాసనం ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పై సుప్రీం తీర్పును స్వాగతించారు న్యాయవాది ప్రశాంత్ భూషణ్. పార్టీలకు కార్పొరేట్లు ఇస్తున్న అపరిమిత సాయానికి కోర్టు తీర్పు చెక్ పెట్టిందన్నారు. ఇటు తాము ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ కు వ్యతిరేకంగా అందించిన వివరాలతో ధర్మాసనం ఏకీభవించిందన్నారు మరో అడ్వకేట్ షాదన్ ఫరాసత్. ఈ బాండ్ కు ఆధారమైన సవరణలను ఇన్కమ్ ట్యాక్స్, ఇతర చట్టాల నుంచి తొలగించబడ్డాయని చెప్పారు. The Supreme Court has struck down the electoral bond scheme, comprehensively struck it down, and all the provisions that were made to bring it into effect in the Income Tax Act, in the Companies Act, etc., everything has been struck down. They have held that this violates the fundamental right to information of citizens to know about who is contributing this much money to political parties, etc. They have also struck down the amendment made which allowed unlimited political contribution being made by companies to political parties. This public information is essential for the functioning of our democracy, and therefore the public has a right to know who is funding their political parties. And if the public is denied that right, then that defeats the whole functioning of democracy itself. And therefore the amendments which were introduced to ensure anonymity of the scheme have been struck down. And based on that, consequently, the scheme itself has been struck down. That's number one. Number two, what was that there was the cap, which was the corporate cap, that even loss-making companies could now donate under the electoral bond scheme without any limit. That also has been struck down because the court was of the view that clearly a loss-making company or unlimited corporate funding is not healthy for a democracy. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీం తీర్పుపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ఈ తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపింది. ఈ పథకం లంచాలు, కమిషన్లకు మాధ్యమమని వ్యాఖ్యానించారు ఆ పార్టీ ఎంపీ కపిల్ సిబల్. దివంగత నేత అరుణ్ జైట్లీ ఆలోచనకు బీజేపీ కొరియోగ్రఫీ చేసిందని మండిపడ్డారు. ఈ తీర్పుతో కోర్టులపై సామాన్య ప్రజానికానికి విశ్వసనీయత పెరుగుతుందన్నారు మరో ఎంపీ మనీష్ తివారీ. ఇది నోట్లపై ఓట్ల శక్తిని బలోపేతం చేస్తుందన్నారు రణదీప్ సుర్జేవాలా. ఇక సుప్రీంకోర్టు నిర్ణయానికి సెల్యూట్ చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. I think that this is a huge ray of hope, not just for A, B or C political party, but for democracy itself. It's a huge ray of hope for citizens of this country, because this whole scheme, which was the brainchild of my late friend Arun Jaitley, was in fact choreographed to enrich the BJP, because everybody knew that the BJP was in power and that any donations through electoral bond scheme would come to the BJP. But the interesting part is that this electoral bond scheme had nothing to do with election. Political parties and electoral campaigns are being funded. So therefore the Supreme Court decision, which essentially directs the State Bank of India, which is the operator of the electoral bond scheme, to provide all the data to the Supreme Court, or to the Election Commission, and the Election